నా పేరు సాగర్. ఈనాటి వార్తా వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గల ఎచ్చెర్ల వీధిలో గల మున్సిపల్ ప్రాథమిక పాఠశాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోకి వెళ్లి విద్యార్థులతో ఆయన స్వయంగా మాట్లాడారు. బోధన ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మౌలిక వసతులను పరిశీలించారు. పాఠశాల భవనం పాతది కావడంతో నాడు నేడులో ఎందుకు ఆధునీకరించలేదో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడారు. పేదలకు మెరుగైన విద్య అందించడమే కూటమి లక్ష్యమని ఇందుకు ఉపాధ్యాయులంతా సహకరించాలని కోరారు. దాదాపు గంట పాటు పాఠశాలలోనే ఉండి అణువణువు పరిశీలించారు. అనంతరం విలేకరులతో లోకేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం నాడు నేడు అంటూ ప్రచార ఆర్భాటాలను తెరలేపిందని, ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులను కల్పించడంలో ఘోరంగా విఫలమైందన్నారు. శిథిలావస్థకు చేరుకుంటున్న పాఠశాల భవనాలే ఇందుకు ఉదాహరణని పేర్కొన్నారు. తప్పు చేసిన అధికారులు శిక్ష అనుభవిస్తున్నారని, ప్రతి అంశాన్ని రెడ్ బుక్ పేరిట రాజకీయం చేయడం వైకాపాకు అలవాటుగా మారిందని లోకేష్ మండిపడ్డారు. వైకాపా హయాంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని, దాన్ని గాడిలో పెడుతున్నామన్నారు. అధికారులు టీడీపీ శ్రేణులకు లోకేష్ పర్యటనపై ఎటువంటి ముందస్తు సమాచారం లేకపోవడం గమనార్హం. ఆయన వెంట వ్యాపార చిరంజీవి, ఎమ్మెల్యే గొండి శంకరు తదితరులు ఉన్నారు. పదవులు శాశ్వతం కాదని, చేసిన మంచి పనులు శాశ్వతమని, మత్స్యకారులకు అండగా నిలుస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. వజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్ళపేటలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఉద్దానం ప్రాంతానికి ఉద్యానవన శాఖ ఏడీ కార్యాలయం ఏర్పాటు చేశామని, పాడేరు తరలిపోయిన కార్యాలయాన్ని 100 రోజులను తెప్పించుకున్నామని స్పష్టం చేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ మాట్లాడుతూ అంధకారంలోకి వెళ్లిన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం తిరిగి వెలుగులోకి తెచ్చిందని, 100 రోజుల పాలనలో ఎన్నో ఘనతలు సాధించామన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని పేర్కొన్నారు. కలెక్టర్ స్వప్న దినకర్ పొండికర్ మాట్లాడుతూ గత 100 రోజుల్లో మెరుగైన లక్ష్యాలు చేరుకున్నామని చెప్పారు. 15వ ఆర్థిక సంఘ నిధులు విడుదలయ్యాయని, మంచి పనులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే గౌత్ శిరీష, టీడీపీ నాయకులు తదితరులు ఉన్నారు. కురుక్షేత్ర సంగ్రామంలో జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక అచంచలమైనటువంటి విశ్వాసం, నమ్మకాన్ని ఎన్డీఏ పార్టీల మీద పెట్టుకొని చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి మీ అందరికీ ముందుగా శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అందరి అభిమానంతో చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి మొన్న 20వ తారీఖుకి 100 రోజులు పూర్తయింది. ఈ 100 రోజుల్లో మన ప్రభుత్వం ఏ కార్యక్రమాలు మీకు చేసింది, ఇంకా ఏవైనా గ్రామాల్లో సమస్యలుంటే తెలుసుకొని అవి పరిష్కారానికి మార్గాన్ని చూపాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఈ గ్రామంలో మనం కార్యక్రమానికి అధ్యక్షులు మీ అందరి ప్రియతమ శాసనసభ్యులు ఎమ్మెల్యేయాను. చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను, చాలా ప్రభుత్వాలను చూశాను. కానీ ఒక ప్రభుత్వం ఓడిపోతే రెండవ ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నింటినీ కొనసాగిస్తుంది. ఇస్తే అవి అదనంగా చేసే ప్రభుత్వాన్ని చూశాం తప్ప మొట్టమొదటిసారి 2014 చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం పూర్తిగా నిలుపుదల చేసింది. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది మంచి ప్రభుత్వం అనడానికి ముఖ్యంగా మా ఆడపడుచుల తాలూకా ఉత్సాహం చూస్తేనే చాలా ఆనందంగా ఉంది. మీ తాలూకా సహకారం వల్ల ఎన్నడూ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చూడనటువంటి మెజారిటీ మన ఎన్డీఏ ప్రభుత్వం ఈసారి చూసిందని కూడా గర్వంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే సీట్లు ఉంటే 175కి 164 గెలుచుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం చరిత్రలో మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నారు. ఇది ఏదో మా గొప్పతనం కాదు, నాయకుల తాలూకా గొప్పతనం కాదు, ప్రజల తాలూకా గొప్పతనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. 5 సంవత్సరాలు మీరు పడినటువంటి బాధలు, మీ ఆవేదన, మీ కష్టం, మీ ఇబ్బందులు అన్ని కూడా నెరవేర్చుకుని మీరు ఈసారి మనకు అందరికీ కూడా భవిష్యత్తు ఉండాలంటే
మా ఆడపడుచులు బాగుండాలంటే, మా కుటుంబాలకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలంటే, పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని మనం చేసుకోవాలని కలిసి కట్టుగా అందరూ కూడా డిసైడ్ అయ్యి మొన్న మీరందరూ కూడా మంచి మెజారిటీతో మాకు గెలిపించడం జరిగింది. ఆ యొక్క మెజారిటీని నిలబెట్టుకునేందుకు 100 రోజులుగా మా తాలూకా ఫలితం మరొకసారి మీకు తెలియజేయాలని ఈ కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నాం. ఆ రోజు పెద్ద హామీ మీ అందరికీ కూడా ఇచ్చినటువంటిది 3000 పెన్షన్నే 4000 చేస్తామని. 4000 కూడా ప్రభుత్వం మొదలైన తర్వాత కాదు, ఏప్రిల్ నెల నుంచే బకాయిలతో కూడా కలిపి 7000 రూపాయలతో జూలై నాటికల్లా ఇచ్చి మళ్ళీ మొదలు పెడతామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఆ రోజు ఎన్నికల్లో ఇలాగే ఇస్తూ మాటిస్తూ తిరుగుతుంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఒక మార్క్ అన్నారు, ఇది ఊరికే ఓట్ల కోసం చేస్తున్నటువంటి హామీ, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇది ఖచ్చితంగా నెరవేర్చడానికి చెప్పి మాయ మాటలు ఆ రోజు చెప్పారు. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకుని 3 నెలల బకాయిలు 1000 కలిపి 4000తో పాటు 7000 మీ తలుపు తట్టి మీ ఇంటికి 1వ తేదీ నాడు ఇచ్చినటువంటి మాట నిజమా కాదా అనేది సందర్భంగా తెలియజేస్తున్నారు. అప్పటి నుంచి ప్రతి నెల కూడా 1వ తేదీ వచ్చిన మార్నింగే తెల్లవారుజామునే పెన్షన్లన్నీ కూడా మీ ఇంటికి చేర్పిస్తున్నాం. ఒక రోజు ఆదివారం 1వ తేదీ పడితే మళ్ళీ 2వ తేదీకి మూవ్ చేయకుండా 31వ తేదీన పెన్షన్లు పంపిణీ చేసినటువంటి ప్రభుత్వం కూడా మన ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నారు. అది ఒక చిత్తశుద్ధి, ఒక కమిట్మెంట్. మాట ఇచ్చామనంటే నిలబెట్టుకోవాలని. అలాగే ముఖ్యంగా మనకందరికీ కూడా ఉద్యోగాల తాలూకా సమస్య ఉంది. ముఖ్యంగా మత్స్యకారుల తాలూకా గ్రామాలు నాకు క్షుణ్ణంగా తెలుసు. 10 సంవత్సరాలుగా మత్స్యకార గ్రామాలు చూస్తున్నాను. ఎంతో అభిమానించేటటువంటి గ్రామాలు. ఒక్కసారి ప్రాణం పెడితే భగవంతుడు చెప్పినా సరే మాట మార్చినటువంటి వ్యక్తులు మా మత్స్యకార సోదర సోదరులను తెలియజేస్తున్నారు. ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి మత్స్యకార గ్రామాల మీద దృష్టి పెట్టి అది అభివృద్ధి చేయడానికి ఆ రోజు చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉన్నటువంటి మత్స్యకార గ్రామాలన్నీ కూడా డెవలప్ అయ్యాయని గర్వంగా తెలియజేస్తున్నారు. అలాంటి మత్స్యకార గ్రామాల్లో మన జిల్లాలో ఎన్నో గ్రామాలు ఉన్నప్పటికీ కూడా స్థానికంగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల ఎక్కడెక్కడో విదేశాలలో వేరే రాష్ట్రాల్లో తలదాచుకుని అక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎన్నో సమస్యలు వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అటువంటి మత్స్యకారులు ముఖ్యంగా యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి పెద్ద ఎత్తున దృష్టి పెట్టి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులోనే భాగంగా చాలా మంది మత్స్యకారుల తాలూకా పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారంటే పోర్టుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు పని చేయడానికి. ఎక్కడెక్కడో పోర్టులకు వెళ్ళడం ఎందుకు, మన దగ్గరే పోర్టు ఉండాలి. అందుకనే అచ్చెన్నాయుడు గారు పట్టుబట్టి టెక్కలిలో ఉన్నటువంటి పోర్టుని, మూలపేట పోర్టుని సంవత్సరంలోనే దాని నుంచి అన్ని పూర్తి చేసి షిప్పులు వచ్చి వెళ్లే విధంగా చేస్తున్నామని మత్స్యకారులందరికీ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. పోర్టు మన దగ్గరే ఉంటే చాలా వరకు ఉద్యోగాలు అన్ని దూరం మన దగ్గరే ఉండి. పలాస నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్న జీడిపప్పు వాహనాన్ని గురువారం కేంద్ర రాష్ట్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, కింజరపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 5 ఏళ్ల ప్రభుత్వ పాలనలో నాణ్యత లేని జీడిపప్పును వినియోగించారన్నారు. ప్రస్తుతం టీడీపీ ఆ ప్రభుత్వ హయాంలో టీటీడీ లడ్డూలో ప్రసాదానికి గాను పలాస నుంచి నాణ్యమైన జీడిపప్పును పంపిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌతు శిరీష తదితరులు ఉన్నారు. శ్రీకాకుళాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని కలెక్టర్ స్వప్నల్ దినకర్ పండుకర్ వెల్లడించారు. ఈ మేరకు గురువారం శ్రీకాకుళం నగరంలోని ఉమారుద్ర కోటేశ్వర ఆలయం వద్ద నాగవల్లి నదీ తీర ప్రాంతంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే గుణశంకర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాగవల్లి, వంశధార నదుల పరిశుభ్రత పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. నగరంలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీటిని ఒకే ప్రాంతానికి చేర్చి దాన్ని శుభ్రపరిచి నదిలోకి వదిలే విధంగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఇందుకు నిధులు, భూమిని కూడా కేటాయించామన్నారు. అన్ని ప్రాంతాల నుండి సేకరించిన చెత్తను రెవెన్యూ పార్క్ దగ్గరలో డంప్ చేస్తున్నారన్నారు. ప్రజలు వినియోగించుకునే కొబ్బరి బొండాలు, డైపర్లు, షాంపూ ప్యాకెట్లు తదితర వ్యర్థ పదార్థాలు నదీ తీర ప్రాంతంలో వేయరాదని, వ్యర్థాలను ఇంటి వద్దే పారిశుద్ధ్య కార్మికులు వచ్చి తీసుకువెళ్తారన్నారు. సేకరించిన చెత్తను విశాఖలోని వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్కు తరలిస్తున్నామని వెల్లడించారు. స్వచ్ఛతా హీ సేవ ఒక్క శ్రీకాకుళంలోనే కాదు జిల్లా అంతటా నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే గుణశంకర్ మాట్లాడుతూ దేశంలో స్వచ్ఛ నగరాల జాబితాలో శ్రీకాకుళం ఉండాలనేదే లక్ష్యమన్నారు. అనంతరం పార్క్ లో జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే శంకర్,
జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రసాద్, జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ ఉమామహేశ్వర, డిఎంహెచ్ఓ డాక్టర్ మీనాక్షి, ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి బి తారక్ ప్రసాద్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ బి కరుణశ్రీ, రిటైర్డ్ ఆర్డీఓ పిఎంజీ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు శ్రీకాకుళం నగరంలోని గురువారం కురిసిన భారీ వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీటితో పాటు మురుగునీరు ప్రవహించింది. ఈ మేరకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్ డిఎస్పీ కార్యాలయం నుండి మున్సిపల్ కార్యాలయం 7 రోడ్ల కోళ్ల వరకు రోడ్లపై ప్రవహిస్తున్న నీటిని స్వయంగా పరిశీలించారు. సమస్యను మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఆయన తక్షణమే చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే గొండి శంకర్ వెంట కమిషనర్ పివివిడి ప్రసాదరావు, టీడీపీ నాయకులు ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలకు సంతృప్తికర పాలన అందుతుందని ఎమ్మెల్యే గొండి శంకర్ అన్నారు. గార మండలంలోని ఇబ్రహీంబాద్ లో గురువారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు నడిపిస్తున్నామన్నారు. చంద్రబాబు 4వ ముఖ్యమంత్రి బాధ్యత స్వీకరించి రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్నారని స్పష్టం చేశారు. సంక్షోభంలోనూ సంక్షేమాన్ని అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలతో అనిపించుకుంటున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేసేందుకే ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ, స్టిక్కర్లు అంటించే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మైనర్ డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరమని పోలీసులు పేర్కొన్నారు. మైనర్ డ్రైవింగ్ చేసి పట్టుబడితే జరిమానాతో పాటు వాహన యజమానిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని విద్యార్థులకు అవగాహన కలిగించారు. బుధవారం స్థానిక చైతన్య జూనియర్ కళాశాల, భారతీయ ఐటీఐ, టీపీఎం హై స్కూల్ విద్యార్థులకు మైనర్ డ్రైవింగ్, రోడ్డు భద్రతా నియమాలపై శ్రీకాకుళం 1 టౌన్ ఎస్ఐ హరికృష్ణ, ట్రాఫిక్ ఎస్ఐలు వరదరాజులు, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ చంద్రకళ పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఫోన్లో మాట్లాడుతూ వాహనాన్ని నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. వాహన చోదకులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. స్థానిక బృందావనం వేదిక సన్ డిగ్రీ పీజీ కళాశాల ఆధ్వర్యంలో మేనేజ్మెంట్ ఫెస్ట్ కార్యక్రమం గురువారం నిర్వహించారు. విద్యార్థుల భవితవ్యాన్ని ఎలా నిర్ణయించుకోవాలనే అంశంపై వివరించారు. మేనేజ్మెంట్ కోర్సు ఆవశ్యకతని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జి తులసిరావు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రిజిస్టర్ సుజాత పలు అంశాలను వివరించారు. నూతన శతకానికి
మేనేజ్మెంట్ కోర్సు ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా పారిశ్రామిక డైరెక్టర్ ఉమామహేశ్వర, కళాశాల ప్రిన్సిపాల్ పి జయరాం, డైరెక్టర్ పి మురళీకృష్ణ, ఎల్ కామేష్, స్టోర్ ఆఫ్ ఫౌండర్ హర్షవర్ధన్, చార్టెడ్ అకౌంట్ టి తేజస్విని, కామర్స్ మేనేజ్మెంట్ స్టడీ అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే ఏఆర్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.